నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న ఢిల్లీ వెళ్లనున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో ఆయన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్లో సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందికి 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అమానుషమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు విజయవాడలో మరోసారి వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఆపరేషన్ బుడమేరు చేపడతామని భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు రాజకీయ నేతల అండతో కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న సీఎం ప్రజల భద్రత కంటే తనకు మరేమీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు వరదలతో జనం అల్లాడుతుంటే జగన్ బురద రాజకీయం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు పాసుపోర్టు లేకపోవడం వల్లే ఇంకా ఇక్కడ ఉన్నారు కానీ లేకపోతే జగన్ ఎప్పుడో లండన్ చెక్కేసేవారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడను వణికించిన బుడమేరు వాగు గండి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు గండ్లు పూడ్చిన ప్రాంతాన్ని కాలినడకన వెళ్లి పరిశీలించారు గండ్లు పడిన తీరు విజయవాడను వరద ప్రవాహం చుట్టుముట్టిన విధానంపై సీఎంకు అధికారులు వివరించారు భవిష్యత్తులోనూ బుడమేరుకు ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు మణిపూర్లో ఉద్రిక్తల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇంటర్నెట్ పై నిషేధం విధించింది విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న క్రమంలో 5 రోజుల పాటు అంతర్జాలంపై నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు విద్వేష ప్రసంగాలు రెచ్చగొట్టే ఫోటోలు పంచుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు పశువులకు ఒక్కోదానికి 50,000 రూపాయలు మేకలకు గొర్రెలకు 5,000 రూపాయలు పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు తనపై కోనేటి ఆదిమూలం పలుమార్లు లైంగికంగా వేధించాడని ఓ మహిళ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేసింది తను కూడా టీడీపీలోనే ఉన్నానని తనను ఎంతగానో వేధించారని ఆమె వాపోయింది ఈ ఆరోపణల అనంతరం టీడీపీ అధిష్టానం కోనేటి ఆదిమూలంను పార్టీ నుండి బహిష్కరించింది హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు గ్రీన్ ఫార్మా సిటీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రేవంత్ పర్యావరణ హితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు పద్మ అవార్డులకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు సమీపిస్తున్న వేళ స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను నామినేట్ చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు సెప్టెంబర్ 15తో పద్మ అవార్డుల నామినేషన్లకు గడువు ముగియనుంది తమ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది అట్టడుగున స్థాయిలో ఉన్న హీరోలను పద్మ అవార్డులతో సత్కరించామని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లిలో 499 మంది రైతుల్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవటం శోచనీయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రుణమాఫీ పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం మాటలు బూటకం అని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది సొంత ఖర్చులతో వరద బాధితులకు ఓ పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్ బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు మాత్రం గొప్పగా చెప్తున్నాడని హోంమంత్రి ధ్వజమెత్తారు వరదల్లో బురద చల్లేందుకే పేటీఎం బ్యాచ్ ని దింపి విష ప్రచారం చేస్తున్నాడని దుయ్యబట్టారు మధ్యాహ్న భోజన పథకం తరహాలో పాఠశాలలో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని తెలంగాణ మంత్రి దానాసరి అనసూయ అలియాస్ సీతక్క కోరారు అలా చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ప్రోత్సహించడమే కాకుండా పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో దోహదపడుతుందని సీతక్క అన్నారు అభిమానులు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ వచ్చేసింది దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 27న భారీ స్థాయిలో విడుదల కానుంది ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా తన అప్ కమింగ్ మూవీస్ గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ గురించి కూడా ఆయన పంచుకున్నారు. 2024 పారిస్ పారాలింపిక్స్ లో పాల్గొన్న భారత పారా అథ్లెట్లు స్వదేశానికి చేరుకున్నారు. పారాలింపిక్స్ లో వరుసగా 2వ బంగారు పథకంతో దేశానికి రాజస్థాన్ కి పేరు తీసుకొచ్చిన గోల్డెన్ గర్ల్ అవని లేఖరా జైపూర్ కు చేరుకుంది. ఇంటికి చేరుకున్న ఆమెకు కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అధ్యక్ష ఎన్నికలపై డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హరీష్, రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలిసారి హోరాహోరీ చర్చ జరిగింది. గతంలో జరిగిన చర్చలో ట్రంప్ ముందు బైడెన్ తేలిపోగా హరీష్ మాత్రం ధీటుగా బదులిచ్చారు. ట్రంప్ ఎదురుదాడి చేసినప్పటికీ హరీష్ ఏమాత్రం తగ్గలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, వలసవాదులు, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ పోరాటంపై ఇరువురి మధ్య గట్టి చర్చ జరిగింది. రానా దగ్గుబాటి IIFA అవార్డ్స్ 2024 ప్రెస్ కాన్ఫరెన్స్ లో షారుఖ్ ఖాన్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పారిస్ పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అంచనాలు అందుకోలేకపోయారు. కానీ పారిస్ పారాలింపిక్స్ లో పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈసారి మొత్తం 84 మంది అథ్లెట్లు పోటీ పడగా దేశానికి 29 పతకాలు లభించాయి.